ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది బీఆర్ఎస్. దీనికి నిరసనగా రేపు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. శంషాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి మనం లైవ్ కూడా చూస్తున్నాం. ఈడీ అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. అయితే న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైన విశ్వాసం మాకు ఉంది. అటు న్యాయ వ్యవస్థలను, ఇటు ప్రజా వ్యవస్థలు కూడా డెఫినెట్గా నీతిగా నిజాయితీగా నిలబడతామనేది బీఆర్ఎస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. అదే మాట ప్రజలకు చెప్తుంది. ఈ మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. రైట్, లలితారెడ్డి గారు, ఒకవేళ ఎగ్జాక్ట్లీగా ఆధారాలు రేపొద్దున చూపించకపోతే సుప్రీంకోర్టు నుంచి ఏం ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా చూపించాల్సి వస్తుంది. బట్ ఆధారాలు సరిగ్గా లేకపోతే ఏముంటుంది ఈ కేసులో? నెంబర్ 1. తర్వాత ఇవాళ శుక్రవారం రోజు సాయంత్రమే దాదాపు సన్సెట్, అఫ్కోర్స్ సన్సెట్, ఆ టైంలో అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడైతే ఆధారాలు చూపించారో కోర్టు వారి ముందు మనకి కంపల్సరీ రెమెడీ దొరుకుతుంది. అది ఒకటి. మీరు ఇప్పుడు అన్నట్టు ఏదైతే ఫ్రైడే రోజు నిజంగా వాళ్ళకి ఒకవేళ అరెస్ట్ చేయాలని అలా ఏమన్నా ముందు ఇది ప్రీ ప్లాన్డ్ కాదు అని మనం అనుకుంటే ఈరోజు మార్నింగ్ రావాల్సింది, మార్నింగ్ అరెస్ట్ చేయబోతున్నామని చెప్పాల్సింది. అప్పుడు మనం కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసేవాళ్ళం. లంచ్ మోషన్ మూవ్ చేసి ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు, మాకు రెమెడీ ఇవ్వండి, బికాజ్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ అండర్టేకింగ్ అని మనం చెప్పేవాళ్ళం. సో ఆ ఛాన్స్ ఇవ్వద్దని చాలా ప్రీ ప్లాన్డ్గా ఆఫ్టర్ 2:30 or 3 o'clock ఎంటర్ అయ్యి, ఎప్పుడైతే సోమ భరత్ కుమార్ గారు 4 o'clock అరౌండ్ 4 o'clock అడిగారు ఏం చేస్తున్నారంటే మేము ఓన్లీ సోదాలు మాత్రం చేస్తున్నాము, సెర్చ్ మాత్రమే అని చెప్పారు. సడన్గా 6:30కి ఏమంటారంటే మేము ఆల్రెడీ అరెస్ట్ చేశామంటారు. అది కూడా ఏంటి, అరెస్ట్ వారెంట్లో ఏదైతే ఉందో 5:20 PM అని రాశారు. సో అది ఇదన్నీ చూస్తుంటే ఇంటెన్షనల్గా వాళ్ళు ఏదైతే ఉందో ఫ్రైడే ఈవినింగ్ రావడము, మార్నింగ్ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం ఏంటంటే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. దట్టు ఫ్రైడే రోజు ఈవినింగ్ చేస్తే సాటర్డే సండే కోర్టుకు అప్రోచ్ కాము, సో అక్కడ రెమెడీ దొరకదు అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ దిస్. సో అన్నీ ఉన్నాయి. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకటి, శనివారం ఆదివారం ఒకటి, ఫ్రైడే ఈవినింగ్ అనేది 5:20 PM. అంటే మీకు కోర్ట్ అవర్స్ అయిపోయింది అక్కడ. 4:15కి కోర్ట్ అవర్స్ అయిపోతుంది. కోర్ట్ అవర్స్ అయిపోయిన తర్వాత కావాలని ఇలా చేశారు. రైట్, బాలరాజు గారు, యాక్చువల్ రేపు పిలుపునిచ్చారు మీరు, బట్ ఆల్రెడీ జరుగుతున్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈడీ అధికారుల దిష్టిబొమ్మ దహనం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో రేపటి ధర్నాలలో ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే మీరు చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడినటువంటి డ్రామా అని. అదే విషయాన్ని రేపు ఏ రూపంలో ప్రజలకు వివరించబోతున్నారు? 100% ఏదైతే ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఒక రాజకీయ పార్టీ నాయకురాల్ని, తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నట్టు ఒక నాయకురాల్ని ఈ విధంగా అప్రజాస్వామికి అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదంటున్నా నేను. ఇలా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం ఏంటండి? అదేవిధంగా మీరు అనేక రోజులుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ కేసు సంబంధించినవని. మరి ఎందుకు నిన్న అరెస్ట్ చేయొచ్చు, అంతకంటే ముందు అరెస్ట్ చేయొచ్చు, మరి ఎందుకు ఫ్రైడే రోజు ఈవినింగ్ చేయడం ఏంది? ప్లస్ మొదట ఈ రోజు వచ్చినప్పుడు మా సోమ భరత్ కుమార్ గారు కవిత గారు అడ్వకేట్ అడిగారు, మీరు ఎందుకు వచ్చినారు, ఏ ఉద్దేశంతో వచ్చినారని అడిగారు. సార్ సమాచారం లేకుండా ఎందుకు వచ్చినారు అడిగితే ఏం లేదు, ఓన్లీ సెర్చ్ వారెంట్తో వచ్చినామని చెప్పినారు. సెర్చ్ వారెంట్ కాస్త 5:30కి అరెస్ట్ వారెంట్ ఎట్టయితుంది? మీరు రాత్రిపూట మీ సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి కదా, రాత్రిపూట మహిళను అరెస్ట్ చేయడం ఉంది, మహిళా ప్రజాపతిని విచారించొద్దని కూడా ఉంది కదా. అంటే ఇవాళ ఒక కావలసుకొని అంటే ఒక ప్లాన్డ్గా, అంటే దీని వెనకాల కేసీఆర్ గారిని బలహీనపరచాలని, కేసీఆర్ గారిని కొంత ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారి మనసుని బాధ పెట్టాలని ఆలోచనతో చేసే కుట్రని అంటున్నాను. ఇలా ఆధారం లేదు, ఏ ఆధారం లేదండి. 100% ఇది రాజకీయ కుట్రనే. ఈ రాజకీయ కుట్రలో భాగంగానే ఏం జరుగుతుందంటే ఇవాళ డెఫినెట్గా సార్, ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు 13 సార్లు ఎందుకు పోయారు అనుకుంటారు? తెలంగాణ ప్రజలకి ఈ కలరింగ్ ఇస్తా ఉండి నేను అభివృద్ధి కోసం పోతున్నా, మోదీని కలుస్తున్నాను. 100% అమిత్ షా తోటి ఇది కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నాడు కలుస్తున్నప్పుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడు పోట్లే, మల్లు బట్టి విక్రమార్కను పంపుతున్నారు, ఉత్తమ్ కుమార్ని పంపుతున్నారు, కోమటిరెడ్డిని పంపుతున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 100% మోదీతో మాట్లాడి, నేను స్టేట్ పోలీసుని అంత సార్ ఏమంటున్నా, ఈడీ ఎమ్మటి రాగానే సెంట్రల్ పోలీస్ రాలేదు సార్, సిఆర్పిఎఫ్ రాలేదు సార్, సెంట్రల్ బలగాలు రాలేదు సార్, వాళ్ళు ఎమ్మటి ఓళ్ళు వచ్చారు, స్టేట్ పోలీస్ అంతా వచ్చింది. మరి స్టేట్ పోలీస్ నీకు సహకరించినట్టే కదా. అంటే వాళ్ళు అరెస్ట్ వారెంట్ కాదనుకుని తెలిసినప్పుడు సెర్చ్ వారెంట్ మీద వచ్చినటువంటి ఈడీ అధికారులకు అప్పుడు స్టేట్ పోలీస్ ఎందుకు దిగుతుంది? అక్కడ వందలాది బలగాలు దిగినాయండి. వందలాది బలగాలు ఎట్లా దిగుతాయి అంటే ఇక్కడ ఉన్నట్టు గవర్నమెంట్ తెలవకుండా దిగుతాయా? గవర్నమెంట్ ఓళ్ళు ఆర్డర్ ఇచ్చారు, 50% రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చినాడు. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి అండ్ కో, మోదీ అండ్ కో ఇలా అడుగుతున్న నాటకంలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఈ అరెస్టుని బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఒక అస్త్రంగా ఉపయోగించుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మనోబలాన్ని ఒక హ్యూమిలేట్ చేసే విధంగా డెఫినెట్గా దీన్ని
అనుకుంటారా? 100% ఈ అరెస్టు ద్వారా అయ్యో ఇంత కుట్ర చేస్తా ఉన్నాయా రాజకీయ పార్టీలు, రాజకీయాలు ప్రజల కోసం చేస్తాం, ప్రజల బాగు కోసం చేస్తాం, కానీ రాజకీయ పార్టీలను కిల్ చేయడం కోసం, రాజకీయ పార్టీ నాయకులను నిర్వీర్యం చేయడం కోసం, రాజకీయ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం కోసం చేస్తాయి రాజకీయాలని అర్థమవుతా ఉన్నాయి. ఇలా 100% ఇవాళ రాజేష్ గారు మన టీ న్యూస్ ద్వారా తెలియాల్సి అవుతుంది సమాజానికి. ఏ ఉద్దేశంతో చేసిరంటే 4 ఓట్లు రావాలని, 4 సీట్లు రావాలని, కాంగ్రెస్ పార్టీకి మోదీ ఇద్దరికి 4 సీట్లు వస్తే 4 ఓట్లు వస్తే బాగుంటుందని. సార్ నిన్న మనం ఎందుకు చేయలేకపోయారు? నిన్న మన ఎందుకు సెర్చ్ వారెంట్ రాలేదు? ఎందుకు ఇలా అరెస్ట్ వారెంట్ వచ్చింది? మోదీ ఏదైతే మల్కాయి రోడ్ షో ఎప్పుడు రావాలన్నా. కాబట్టి 100% రాజేష్ గారు ఇవాళ ప్రజలకు పిలుపునిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. 100% ప్రజలంతా కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాల ప్రజలు ఏదైతే అప్రజాస్వామిక అరెస్టును నిరసన చేయాల్సిన అవసరం ఉంది, దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అప్రజాస్వామిక కేంద్ర ప్రభుత్వ వైఖరి, మోదీ ప్రభుత్వ వైఖరి, ఇది మోదీ సార్ భారతదేశ ప్రజాస్వామ్యం లేదు సార్, ఇది మోదీ ప్రజాస్వామ్యం ఉంది. మోదీ ప్రజాస్వామ్యమా, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యమా? ఈ విధంగా చేయొచ్చా ఒక మహిళను? ఇలా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధాలకు పిలుపునిస్తా ఉన్నాం. రైట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం, అక్రమం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. న్యాయ వ్యవస్థపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. అటు న్యాయ వ్యవస్థలను ఇటు ప్రజా వ్యవస్థలు కూడా నీతిగా నిజాయితీగా నిలబడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఈ మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కేవలం ఇది కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఆడినటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టు అంటూ తీవ్రంగా మండిపడుతుంది బీఆర్ఎస్. కేవలం ఇది మోడీ దాడికి తోడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసింది. రెండు కలిసి ఆడినటువంటి డ్రామాగా అభివర్ణిస్తోంది బీఆర్ఎస్. థ్యాంక్ యూ సో మచ్ లలితారెడ్డి గారు అండ్ దూదిమెట్ల బాలరాజు గారు, ఇందాక మనతో చర్చలో పాల్గొన్నటువంటి జక్కుల లక్ష్మణ్ గారికి అండ్ పాపారావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.